హాయ్ బా, లవ్ యూ బా. ఇక్కడ ఎన్ని మంది బాలు ఉన్నారు? చాలా చాలా సంతోషంగా ఉంది. డెట్రాయిట్లో 24వ సంవత్సరం జరిగే తానా కాన్ఫరెన్స్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్ అండ్ ప్లెజర్ టు బీ హియర్. అండ్ లాస్ట్ 2 yearsగా నేను వచ్చి ఫెట్నా అటెండ్ చేశాను, విచ్ ఇస్ తమిళ్ సంఘం. అండ్ ఈసారి ఫస్ట్ టైం తెలుగు సంఘం వాళ్ళు పిలిచారు. అండ్ యాక్చువల్గా నేను తెలుగు అమ్మాయినే, బట్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ సెటిల్డ్ ఇన్ చెన్నై. మా నాన్నగారు రాజేష్ గారు, మా అత్త శ్రీలక్ష్మి గారు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ నోన్. అండ్ రీసెంట్గా సంక్రాంతికి వచ్చింది అనే సినిమాలో లాట్ ఆఫ్ పీపుల్ నో మీ అనుకుంటున్నాను. అంటే తమిళ సినిమాలు కూడా చూస్తారా? ఓ నైస్. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ టు బీ హియర్ అండి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా చాలా చాలా పెద్ద రికగ్నిషన్ దొరికింది. ఐ థింక్ ఐఎమ్ సీరియస్లీ లైక్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ సుమక్క, సిన్స్ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, ఇస్ దేర్ ఎనీ భాగ్యం ఇక్కడ? ఎవరైనా భాగ్యం ఉన్నారా? నిజంగా వాళ్ళ పేరు భాగ్యం ఉన్నారా? ఎవరికి అమెరికాలో భాగ్యం పేరు పెట్టట్లేదు అక్క. భాగ్యం, భాగ్యలక్ష్మి, భాగ్యదేవత ఉన్నారా? ఎవరు? పాప ఉన్నట్టుంది అక్కడ ఉన్నారు. ఓ చిన్న పాప. ఐ థాట్ somebody who is married. రండి, నేను మీకు ఆప్షన్ ఇస్తానుగా. ఆ పాప వాళ్ళ అమ్మగారు భాగ్యమ్మ. భాగ్యమ్మ. ఓకే, కెన్ యూ ప్లీజ్ both of you come on stage? భాగ్యం వాళ్ళ అమ్మ, both of you. No, not the daughter, only the mother and father. మదర్ అండ్ ఫాదర్ అంట. ఉన్నారా? హస్బెండ్ ఉన్నారా ఇక్కడ? అమ్మ, అమెరికాలో హస్బెండ్స్ ఎక్కడికి వెళ్ళరమ్మా, భార్య చుట్టే వైఫైలా తిరుగుతూ ఉంటారు. ఇండియాలో హస్బెండ్స్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు. మీ ఆవిడని మాత్రం తీసుకురండి, గర్ల్ ఫ్రెండ్ తీసుకురావద్దు సినిమాలో అలాగా. అంత భాగ్యం కూడానా అమ్మ? ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి గొడ్డు చాకరీకి ఒకళ్ళకొకళ్ళే సరిపోతారు, కానీ మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కూడాను అంత ఉండదమ్మా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎవరన్నా రాజు అనే పేరుతో ఉన్నారా? 100 మంది ఉన్నారు. ఉంటారు, ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఎస్. ఎవరు? మీరా? శ్రీనివాస్ రాజు, గజపతి రాజు, రాజు, వెంకటరాజు, గోవిందరాజు. ఎస్, కమాన్ రాజు. ఉన్నారా? ఇది రాజు. రాజు గారు ఉంటారే, ఖచ్చితంగా ఉండాలి సుమా. అయ్యో, రాజు అనే పేరు తెలుగు వాళ్ళు పెట్టకుండా మీ వైఫ్ తో కొంచెం రండి సార్. మీ వైఫ్, మీ ఆవిడతో రావాలి. పాప ఆయన కెమెరా వదిలేసి వచ్చేసారు. ఆయన, ఓ మై గాడ్, ఆవిడ రాజు గారి వాళ్ళ వైఫ్, ప్లీజ్ ఆయనతో పాటు వేదిక మీదుగా రమ్మని. భాగ్యమ్మ గారు వాళ్ళ ఆయన గారు అండ్ రాజు గారు వాళ్ళ ఆవిడ గారు. అంతేనా? రాజు గారు ఏమిటి వెతుకుతూ ఉన్నారు మీరు? మీ ఆవిడనే తీసుకొని రావాలి, రండి. ఇస్ దేర్ ఎనీవన్ కాల్డ్ మీనాక్షి హియర్? మీనాక్షి అని ఎవరన్నా ఉన్నారా? అమ్మా, నువ్వేమైనా అటెండెన్స్ తీసుకున్నావా? ఉండండి అక్క, ఒక మ్యాటర్ ఉంది. ఎవరు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు? మీనక్క, మీనలక్ష్మి, మేము ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాం అన్నిటికీ. సరే, ఓకే. ఈ కపుల్ ఇక్కడ కపులా లేదా అని తెలియట్లా. నేను మళ్ళీ మీ ఇద్దరు కపుల్సా? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రండి. రోజ్ మిల్క్. అయ్యో, పిల్లలు వద్దంటండి, పిల్లల్ని ఒకసారి పంపించేసేయండి. పిలవండి ప్లీజ్. మీ పేరు? భాగ్యమా మీ పేరు? వావ్, లేదా ఇప్పుడు మార్చుకున్నారా? నాకెందుకో ఇందాక రాలేదే. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్కడ? రమ్మనండి. బావా, ఇదిగో రాజుగారు వచ్చారు కానీ రాణి గారు రాలేదు. రండి రాజుగారు. ఒక్కసారి రావా? ఎక్కడ మీ బావా రండి. రా వస్తున్నాడు. అంటే నేను పిలిస్తే వచ్చారు, మీరు పిలిస్తే రాలేదు. దేవుడా, అయిపోయింది దేవుడా. మీ ఆవిడ పేరండి? జయప్రద ధేనుకొండ. జయప్రద గారు, మీ వారు రాజుగారు వెయిట్ చేస్తున్నారు, రండి. ఓకే, సో మీరందరూ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారు. ఐ హ్యావ్ లైక్, ఎవరు? మీ ఇద్దరు కదా.
వస్తున్నారా మీ ఆయన? బాగా ఆయన పిలుచుకురండి. తనిగా వచ్చారేంటి? ఎవరికి హస్బెండ్? శ్రీధర్ నల్లా. శ్రీధర్ నల్లా. శ్రీధర్ నల్లా, రండి నల్లా. శ్రీధర్ నల్లా ఎక్కడున్నారు? ప్లీజ్ రండి. ఈస్ కమింగ్, ఈస్ కమింగ్. సో యువర్ నేమ్ ఇస్ భాగ్యమా? వీళ్ళ అమ్మాయి పేరు భాగ్యం, ఈవిడ భాగ్యమ్మ. ఓ లైక్ దట్, ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు అందరూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసే ఉంటారు. అందరూ చూసారు కదా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సో వేర్ ఇస్ హీ? ఈస్ కమింగ్ నో? హే శ్రీధర్. పిలిచే స్టైల్ చూసారా? శ్రీధర్ ఇక్కడ స్టేజ్ మీద కాబట్టి, ఇంట్లో అయితే వేరే మాడ్యులేషన్ ఉంటుంది. అసలు ఇప్పటి వరకు రానందుకు ఆయనకి ఇంటికి వెళ్ళిన తర్వాత బడిత పూజ ఉంటుంది. ఇంట్లో ఏమండి అండి? అలాంటివి ఏం లేవు, బయటకు చెప్పరు అంతే. ఆయనేనా శ్రీధర్? రండి. భయపడుతున్నారు ఆయన. శ్రీధర్ రండి, కొట్టరు. భలే పిలిచారు శ్రీధర్. ఓకే సో మీ ఆవిడ రాలేదా? రాలేదా? ఆయన పాపం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారనమాట, కన్సోల్ దగ్గర ఉన్నారు. వెళ్ళిపోండి ఆవిడ వస్తేనే. సో మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ సంక్రాంతి ఇస్ ఓకే అఫ్ కోర్స్ ద లాట్ ఆఫ్ డైలాగ్స్, సారీ బా, లవ్ యూ బా, అవన్నీ ఉంటాయి. నౌ ఐ టెల్ యూ వన్ డైలాగ్, మీరు చెప్పాలి మీ ఆవిడ చూసి, సరేనా? ఓ రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ చూసి, ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగు. ఒక ప్రపంచంలో వేడో ఇంత చూస్తున్నానే, ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ ని తాగడం. ఇది ఎవరు చాలా బాగా చేస్తారో నేను లాస్ట్ గా వాళ్ళతో పర్ఫామ్ చేస్తా. ఓకే, డైలాగ్ ఏంటంటే, ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్, ప్రపంచంలో ఎంతో వింతలు ఉండగా ఒక రోజ్ మిల్క్. ప్రపంచంలో వేడో ఇంత చూస్తున్నానే, ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ ని తాగుతుంది తెలుసా? సరే, ఇది చాలా పెద్ద డైలాగ్ గా ఉంది, సింపుల్ గా ఫినిష్ చేసేద్దాం. సారీ బా, లవ్ యూ బా. ఓకే రెడీ? రండి, కొంచెం ముందుకు తీసుకురండి, ఆయన భయపడుతున్నారు. ఇటు రండి సార్. మీ పేరు? శ్రీధర్ గారు రండి. ఓకే, శ్రీధర్ గారు అండ్ భాగ్యం, రైట్? భాగ్యలక్ష్మి. ఓకే, చూద్దాం ఎవరు బాగా చెప్తారని. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇద్దాం, ఎంకరేజ్ చేద్దాం పాపం. యా కమ్ ఆన్. ఇంకో మైక్ కావాలి, మీకు తెలుసు కదా డైలాగ్, తెలుసు కదా? సారీ బా అంటే ఓకే, సారీ బా. ఆయన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్తున్నాను. ఐశ్వర్య రాజేష్, మీ పాదాలకి నా నమస్కారం. ఎంతమంది హస్బెండ్స్ వెయిట్ చేస్తున్నారో ఇది వినాలని అమెరికాలో. ఎవరైనా అనుకుంటారా శ్రీధర్ గారు? మీరు చాలా కరెక్ట్ చెప్పారండి. ప్రపంచంలో ఏడో వింత. సారీ బా, లవ్ యూ బా, అంతే. సారీ బా, ఇట్స్ ఓకే. లవ్ యూ బా. మీ టు. ఓకే నెక్స్ట్. అదే డైలాగ్ సేమ్. ఆయనకి ఇవ్వండి. సరే మీరు చెప్పాలి కదా అక్క. సారీ బా, లవ్ యూ బా. ఈ రోజు మంచి రోజు, మొగుళ్ళందరూ హ్యాపీగా ఉన్న రోజు. సారీ బా, లవ్ యూ బా. చాలా మాడ్యులేషన్, డెప్త్ ఉంది ఇందులో. ఇది ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళొచ్చు. సూపర్. ఎస్. భాగ్యమ్మ. సారీ బా, లవ్ యూ బా. ఐశ్వర్య రాజేష్, నాకు మీకు ఏమైనా సెపరేట్ గా కాంట్రాక్ట్ ఇక్కడ హస్బెండ్స్ అందరూ మాట్లాడారా? లేదు, ఐ నో వన్ ఆఫ్ మై కజిన్ హూ లివ్స్ ఇన్ ఎల్ఏలో ఉంటది. ఆవిడ వచ్చి సంక్రాంతి రిలీజ్ అయినప్పుడు అమెరికాలో, ఐషు నీ పాటకి తెగ ఆడేస్తున్నారు, గోదావరి ఎక్కడ చూసినా గోదావరి అంటున్నారు, అండ్ సారీ బా, లవ్ యూ బా అంటున్నారు. సో వి కమ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఐ రియలీ వాంట్
దెమ్ టు టెల్ అండ్ చాలా బాగా చెప్పారు. నిజంగా దే డిడ్ అ గ్రేట్ జాబ్. లెట్స్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఐ థింక్ బెస్ట్ మీరే. మ్యూజిక్ వేసేస్తే మనందరం ఒక డాన్స్ చేసేద్దాం.